క్రీస్తు నామమున అందరికీ శుభములండి. చాలామందికి పరిశుద్ధాత్మ అంటే ఏమిటి, పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది, అందరూ ప్రార్థన చేసినప్పుడు లేదంటే కనుక ఏదన్నా ప్రార్థనలు జరిగినప్పుడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అంటారు. పరిశుద్ధాత్మ అంటే అసలు ఏంటి, దాన్ని ఎలా పొందాలని చెప్పి కొంత వివరణ. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవులు చాలామంది మన పరిశుద్ధాత్మ అంటే ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, ఏంటని చాలా మందికి అవగాహన లేదు. పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నంత కాలము ఉండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నుంచి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరమును కిందకి పంపాడు, అది మనతో ఉండి నడిపించడానికి. అయితే దాన్ని మనం ఎలా పొందాలంటే చాలా మందికి తెలియట్లేదు. కనుక అపోస్తుల కార్యము 2:38 చూస్తే పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. మళ్ళీ యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిసము పొందుడి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరమును ఆయన ప్రసాదిస్తాడు. అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనస్సు పొంది ఎవడైతే బాప్తిసం తీసుకుంటాడో వారికి తప్పనిసరిగా వెంటనే పరిశుద్ధాత్మ వరం అనేది వారికి ప్రవేశిస్తుంది. అది పొందాము.